హాస్టల్ వార్డెన్ మీద కూడా కుస్తీ పట్టినాం అంట కదా, అది నిజమేనా? ఒకటి నీకు తెలిసింది ఒకటేమో అమ్మా, ఓ 4-5 తీసి ఉంటాంలే గాని. అమ్మో, ఆ హాస్టల్ వార్డెన్ కూడా కొట్టినీకే చాలా రీజన్స్ ఉన్నాయమ్మా. ఆడపిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించడము, లేకపోతే బాయ్స్ హాస్టల్లో ఇంకో 2-3 వార్డెన్లు ఉండే మొన్నటిదాకా. వాళ్ళు సిగరెట్లు మందు తీసుకుపోయి పిల్లలకి అలవాటు చేయడం. ఇప్పుడు ఈ రోజు సిగరెట్లు మందు అలవాటు చేస్తుండ్రు, రేపు పొద్దున్న డ్రగ్స్ అలవాటు చేయడం చెప్పి ఎట్లా చెప్తామమ్మా? సో అట్లా అవ్వద్దు అని చెప్పి మేము మాటలతోనే చెప్పినామమ్మా. ముందు మాటలతోనే చెప్పినాము. అదే క్యాంపస్ లోకి వెళ్ళి అదే చైర్మన్ ని బ్రతిమలాడి ఫస్ట్ ఆ క్యాంపస్ లోకి వెళ్ళి ఆ వార్డెన్ తీసేయమని చెప్పి కూడా చాలా సార్లు హెచ్చరించినాము, 3-4 సార్లు హెచ్చరించినాము. అప్పటికి వినకుండా అదే రిపీట్ అయినాక ఆ రోజు మేము చేతులు లేపాల్సింది వచ్చింది. మేము ఏ రోజు ఎవరి మీద అవుతాయో చేతులు లేపాము. ఒకవేళ తప్పు ఉంటే తప్పనే క్వశ్చన్ చేస్తాము, అది కరెక్ట్ అయితే కరెక్ట్ అనే చెప్తాము. కాకపోతే ఆ వార్డెన్లు ఇప్పుడు ఒక వైరస్ లాగా ఒకటి సోకుతుంది. పిల్లలు సూసైడ్లు చేసుకోవడము, ప్రతి ఒక్కటి మెంటల్ ప్రెషర్ గా తీసుకోవడము. రేపొద్దున ఇట్లాంటివి అలవాటు చేసుకొని రేపొద్దున పిల్లలు దానికి అడిక్ట్ అయిపోయి చేస్తారేమో అన్నట్టు ఒక ఇప్పుడు ఇప్పటి వరకు ఏ స్టూడెంట్ యూనియన్ చేయండి మా జాగృతి చేస్తుందమ్మా. ప్రతి ఒక్క క్యాంపస్కి వెళ్ళి ప్రతి ఒక్క కాలేజ్లకి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర అంటే ఏది మైనస్ ఉంది ఏది ప్లస్ ఉంది పిల్లల దగ్గర, లేకపోతే మీ కాలేజ్తో మీకు మీ మేనేజ్మెంట్తో మీకు ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ప్రతి ఒక్కటి మేము పిల్లల్ని అడిగి తెలుసుకొని అదే మేనేజ్మెంట్ కింద కూర్చోబెట్టి మీ దగ్గర ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలు దీనివల్ల సఫర్ అవుతున్నారని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాము. ఈ ఇంటరాక్షన్ ఇప్పటిదాకా ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేయలే. ఇది ఫస్ట్గా మా కుకట్పల్లి నుంచి మా బోయిన్పల్లి నుంచి మేము మొదలు పెట్టింది. ఇది బరాబర్ ఇది ఇంతే స్టేట్ వైజ్ మొత్తం పాకుతుందని చెప్పి కూడా చూస్తున్నాము, చేద్దామని కూడా ప్లాన్ నడుస్తుంది. ఇప్పటిదాకా ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చెయ్యంది కూడా భారీ ఎత్తున ఒక 5,000 మంది విద్యార్థులతో మన కేపీహెచ్బి కాలనీలా భారీ ఎత్తున ర్యాలీ చేసినాం. సే నో టు డ్రగ్స్ అనే ప్రోగ్రామ్ కోసము భారీ ఎత్తున 5,000 మంది పిల్లలతో. దాంట్లో మన కల్వకుంట్ల కవితక్క గారు కూడా దాంట్లో పాల్గొన్నారు. ఇవే ప్రోగ్రాంలు సే నో టు డ్రగ్స్ అనేది ఇలాంటివి ఎన్నో ఇనిషియేటివ్ గా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి. కుస్తీ వెనక గింత మంచితనం ఉంది. సోషల్ మీడియా ఏం వైరల్ చేస్తురు, ఏం కథ జర సోయించుకొని వైరల్ చెయ్యురు. అయ్యా మంచి ఆలోచన. ఎగిసొంటోళ్ళు ఉండాలి కదా, కుస్తీ పట్టిండు కొట్టిండు ఇదే చెప్తారు, ఎందుకు కొట్టిరు ఏం కథ అనేది కూడా వైరల్ చెయ్యాలి. మీరు చేతి మీద టాటూ చూసారు, అక్క ఎప్పుడు మా మనసులోనే ఉంటది. ఆమె ఆదరించినట్టు ఎవరు ఆదరించాలి. ఒక అమ్మలాక ఒక అక్కలాక మమ్మల్ని దగ్గర తీసుకుంది, మా కష్టాలు ఏందో తెలుసుకుంది. ప్రతి ఒక్క దాంట్లో కవితక్క సపోర్ట్ చేసినట్టు ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు. మేము ఈ రోజు మస్తు మంది అంటారు, ఎవరినో జోకి పదవి తెచ్చుకున్నావు, స్టేట్ సెక్రటరీ తెచ్చుకున్నావు, టాటూ వేసుకుని తెచ్చుకున్నావు అని చెప్పి. ఎవరినో జోకాల్సిన అవసరం మాకు లేదు. అది ఎవడైనా సరే ఎవరినో జోకాల్సిన అవసరం మాకు లేదు. నాకు పదవి రాకుండా ఆపిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వీడికి పదవి ఇవ్వద్దు, ఇప్పుడు వచ్చినోనికి స్టేట్ పదవి రాష్ట్ర పదవి అవసరమా అన్నట్టు మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సరే వాళ్ళ గురించి మనం పక్కన పెడితే, కవితమ్మ మమ్మల్ని నమ్మి నన్ను ఈ పొజిషన్ లో కూర్చోబెట్టింది కాబట్టి తప్పకుండా మా కవితమ్మ గౌరవం అయినా సరే, మా కవితమ్మ పేరునైనా సరే నిలబెట్టి రేపు పొద్దున 2028 మా కవితమ్మని సీఎం గా చేయడానికే మా ప్రయత్నం మేము చేస్తాం, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అది యువత బరాబర్ కవితమ్మ సీఎం కావాలని చెప్పి మా అందరి కోరిక. అవుతుంది పక్క అవుతుంది. అంటే జోకిటోడు ఎవడు కానీ ఇంకా నొప్పి ఎంత కష్టం ఉంటది, మీరు వేయించుకొని చూడు తెలుపుతుంది. సరేగానన్నా, అసలు నీ కుటుంబం గురించి చెప్తానే లేవు. అసలు పెళ్ళి అయిందా మీకు? కాలేదా? అమ్మో, యంగే ఇక ఇంకా యంగ్ అనమాట. అసలు మీ ఫ్యామిలీ గురించి ఏమన్నా? మా మమ్మీ మా డాడీ సైడ్ బిజినెస్ ఉంది మా అంటే నేను గోల్డ్ స్పూన్ తో అయితే పుట్టలే. మా ఫ్యామిలీ చాలా కష్టాలు పడ్డారు, ఇప్పటికీ అదే కష్టాలు పడుతున్నాము. ఆ కష్టాలని గుర్తించి జనాలు కూడా మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి అనుకుంటున్నా. మేము అనుకున్నట్టు మాకు కొన్ని కోట్ల ఆస్తులు లేవు, నెలకు వచ్చేసరికి లక్షలు సంపాదించే అంత స్టామినా మాకు లేదు. మేబీ ఇవన్నీ జనాలు గుర్తించుకొని మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి కోరుతున్నాము. అంటే ఇప్పుడు ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఉంటది? మా ఫ్యామిలీలో ఇప్పటిదాకా ఏ ఒక్కరు పాలిటిక్స్ లో లేరు. నేను ఒక్కడే, మా రిలేటివ్స్ అంటే దూరం చుట్టాలు వాళ్ళు ఉన్నారులే, కానీ మా ఓన్ ఫ్యామిలీలో అయితే ఇప్పటి వరకు ఎవరు పాలిటిక్స్ లో రాలే. అంటే అంత ధైర్యం చేయలే, మా ఫ్యామిలీలో ఎవరు ధైర్యం చేయలే. మనం ధైర్యం చేసి ముందుకు వచ్చినాం అంతే. ఇక చూస్తే ముద్దుగున్నావు, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎన్ని దినాలు ఉంటావు? ఇంకా మస్తు టైం ఉందా మా పెళ్లి చేసుకోనికి. అవునా? ఎట్లా, దేనికోసం? ఏవో ఇంకా లైఫ్ లో సెటిల్ కావాలి, 10 మందిని ఆదుకోవాలి,
సరే కానీ ముద్దుగున్నావు, మరి ఇంకా పిల్ల ఎవరు దొరకలే మరి? లే అమ్మా, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఉమ్, ఇంకంత టైం ఇచ్చేంత ఉందా? ఉమ్, ఇంకా టైం ఇవ్వలేము. ఉమ్. ఏం చేసుకుంటాం చెప్పు. ఇక ఏ వయసులో జరిగి ముచ్చట ఆ వయసులో జరగాలి. నువ్వు ఇంత దాకా కూడా ఇట్లా లగ్గం చేసుకోకుండా ఉంటే ఎట్లా చెప్పు? ఓయమ్మో, ఇంకా మస్తు టైం ఉందమ్మా లగ్గంకి లగ్గంకి. అంటే మొత్తం ఇక ప్రజల కోసమేనా సేవ అంతా? ప్రజల కోసం కాదు, ఇంకా లైఫ్ లో సెటిల్ అయ్యేది మస్తు ఉంది. ఉమ్, రేపు పొద్దున ఏదో ఒకటి అయ్యి మంచిగా ఏదో ఒకటి అయ్యేదాకా పెళ్లి అనేది వద్దులే మనకు. ఉమ్. అప్పుడు చేసుకుందాం, చూద్దాం ఇక ముందు అక్క ముందు. సీఎం అయినాక మరి మంచిగా ఆశీర్వదించి అప్పుడు చేసుకుందాం. అక్క అప్పుడు సీఎం అయినా చేసుకుంటాడంట. అక్క సీఎం అయిన అమ్మో, ఇది బానే ఉంది. సరేగానన్న, ఇప్పుడు కవితక్క మొత్తము అదేంది షర్మిలక్క లెక్క అయ్యేటట్టు ఉందని అందరు అంటారు. మరి అట్లా ఇట్లా అవుతుందా ఏంది కథ అసలు? ఇంకా షర్మిల అక్క నోరు కూడా తిరగలే అక్క గురించి. ఆ అక్కని మా అక్కతో పోల్చడం అమ్మో. కరెక్ట్ కాదేమో. ఆడ అన్న చెల్లెళ్ళి, ఈడ ఇదే అన్న చెల్లెళ్ళు, ఇక మొత్తం అదే వర్షం ఏమో నడుస్తుంది. అట్లాంటి వాళ్ళతో పోల్చడం కరెక్ట్ కాదేమో. ఆ. మా అక్క మాట్లాడినట్టు ఎవరు మాట్లాడతారు? సరేగానన్న, మొన్న అయితే కౌన్సిల్ బాగా ఏడ్చిపోయింది. మళ్ళా తిరిగి ఒక పరాశక్తిగా మంచిగా వస్తదంట. మా కవితక్క దగ్గర ఇంకొక ఉగ్ర రూపం ఉంది. ఏంటిది? చెప్తున్నా. మా అక్క ఈరోజు ఒక వ్యక్తిలా బయటకు వచ్చింది, ఓ శక్తిలా మళ్ళీ అదే కౌన్సిల్ అడుగు పెడుతుంది. ఇదే జాగృతిని గెలిపించుకొని అక్క ముందుకెళ్ళి అదే కౌన్సిల్ లో కొట్లాడుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. అంటే ఇక ఒక రెబల్ లాగా రాబోతుంది. బరాబర్ రెబెల్ లాగా రాబోతుంది. ఇగో అన్న, అసలు బీఆర్ఎస్ వాళ్ళు బాగా ట్రోల్ చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళనే కాదు, ఎవరైనా ఇక నీ గురించి నచ్చని వాళ్ళు ట్రోల్ చేస్తారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కొంతమంది చాతగాని దద్దమ్మలు, ఆడ కంటెంట్ తెలియదు, టాపిక్ తెలియదు, అట్లాంటి దద్దమ్మలు ఇట్లాంటి ట్రోల్ చేసుకుంటా బతుకుతారు. అదే ట్రోల్ చేసే ప్రతి ఒక్క కొడుకు చెప్తున్నా, ఆనకంతా దమ్ముంటే ఆడు ఒక అమ్మాయికే పుట్టినోడైతే మా కవితమ్మ గురించి, మా కార్యకర్తల గురించి, మా పార్టీ గురించి తప్పుడు కూతలు కూస్తే వానికి అంతుంటే అదే మా ముందుకు వచ్చి మాట్లాడమనండి. మా ముందుకు వచ్చి మాట్లాడేంత దమ్ము లేదు వాళ్ళకి. ఎన్నో బయట దేశాలలో కూర్చొని బయట దేశాలలో పేజీలు క్రియేట్ చేసి ఆడికెళ్ళి ఈ ట్రోలింగ్ నడిపిస్తారు. మళ్ళా అంత దమ్మున్నోడైతే, అంత మొగోడైతే నేను నా ఐడియాలకెళ్ళే మెసేజ్ చేస్తున్నా కదా, నా ఐడియాలకెళ్ళే పెడుతున్నా. నా ముఖం కనిపిస్తుంది, నా ముక్కు కనిపిస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి ఆయనకి. నేను చేసింది కనిపిస్తుంది, మన కంటెంట్ కనిపిస్తలే, కింద రాసిన కొటేషన్ కనిపిస్తుంది, నేను కొట్టింది నిన్ను తిట్టింది కనిపిస్తుంది. వానికి అవి ట్రిమ్ చేసి పెట్టుకుంటుండే కానీ నేను మొత్తం కంటెంట్ ఎందుకు పెడతలేడు? అవే కొన్ని టీఆర్పీ పేజీలు ఉన్నాయి, ఈ చాతగాని దద్దమ్మల్ని టీఆర్పీ పేజీలు నడిపిస్తారు. వీళ్ళు గనక ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఉట్టుంటే మాత్రము వాళ్ళకి అంతుంటే మా ముందుకు వచ్చి ఇదే మాటలు, ఇవే ట్రోలింగ్లు మా ముందు కూర్చొని చేయమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము గట్టిగా. అది ఎవడైనా సరే ఇదే టీఆర్పీ పేజ్లు ఒక అమ్మకి అబ్బాకు ఉట్టుంటే మాత్రము బరాబర్ చెప్తున్నా, ఆనకంత దమ్ము ఉంటే మా ముందుకు వచ్చి ఇవే ట్రోలింగ్లు చేయమను, ఇవే మాటలు మాట్లాడమను. అది కనుక చేత కాకపోతే గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోమని. ఈ టీఆర్పీ పేజ్లకు చేతగా కొడుకులు అందరూ ఈ టీఆర్పీ పేజీలు, ఈ ట్రోల్ పేజీలు, ఈ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని కామెంట్లు పెట్టడం తప్ప ఇంకా ఏం చేత కాదు ఈ కొడుకులకి. వీళ్ళకి తెలిసిందంతా ఇదే. ఈ రోజు మేము ఒక ఇన్స్టా ఐడి నడిపిస్తున్నాము, ఒక తెలంగాణ జాగృతి పేజ్ నడిపిస్తున్నాం అంటే దానికి కొన్ని వేల రిపోర్ట్లు కొట్టించి ఆ పేజీలు డిలీట్ చేపిస్తారు. కానీ మీకు అంత చేతగానితనం ఉంటే మేము ఏ రోజు బీఆర్ఎస్ పార్టీని కొట్టలేదు, బీఆర్ఎస్ పార్టీ ఐడీలు కొట్టలేదు, ఏ రోజు మేము బీజేపీ ఐడీలు కొట్టలేదు. మళ్ళీ వీళ్ళకి అంత భయం ఎందుకో, మళ్ళీ మా కవితక్క అంటే అంత భయం ఎందుకో, మరి మా జాగృతి అంత భయం ఎందుకో, మరి మా కార్యకర్తలు అంటే ఎందుకు అంత భయమో మాకు తెలియదు. కానీ అలా నిజాలు, అలా బండారాలన్నీ బయట పెడుతున్నాం కాబట్టి ఈరోజు మా జాగృతి నాయకుల మీద ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు ఇట్లాంటి గాజులు వేసుకున్న కొడుకుల్ని వాళ్ళు ఎన్ని ట్రోల్ చేసినా సరే మేము పట్టించుకోము. సరేగానన్న, ఇప్పటిదాకైతే మంచిగా ముచ్చట పెట్టారు. నేనైతే సోషల్ మీడియాలో బాగా చూసిన, ఏంటి సేవా కార్యక్రమాలు కానీ అంతా ప్రజలకి మంచిగా చేస్తున్నావు. అసలు ఎట్లా అంటే ఏ రకంగా మీకు ఫండింగ్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి తెస్తారు? అంతగానం ప్రజలకు సేవ చేస్తున్నావు. మొన్న బ్లడ్ బ్యాంక్ కూడా అది ఎట్లా చేస్తున్నారు? ఈ సేవా కార్యక్రమాలు అనేది మేము కరోనా అప్పుడు మొదలు పెట్టినామమ్మా. ఇది మాకు ఎవరు ఫండింగ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఆ రోజు మా ఇంట్లో ఏదైతుందో మా అమ్మాయి సంపాదించింది అది ఇంట్లో ఓడన్నా బయట తెచ్చి ఇంట్లోకి వేస్తాడు, నేను ఇంట్లోకి వెళ్ళి తెచ్చి బయటకి వేస్తాను. అది ప్రజలకు 10 మందికి అన్నం పెడితే మంచిదే. అట్లా కరోనా అప్పుడు మనం బ్లడ్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు అందరూ బ్లడ్ డొనేషన్ చేస్తారు. మేము బ్లడ్స్ తో సహా డొనేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తున్నామమ్మా. మరియు మన ఐ చెకప్లు పెట్టించినాము, ఫ్రీగా స్పెట్స్,
మరియు మెడికల్ క్యాంప్ అప్పుడు ఫ్రీగా మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని మనమే బేర్ చేసినాము. అండ్ మీ ఛానల్ తరపున ఒక యువతని మేము అంటే లైక్ రిక్వెస్ట్ చేస్తున్నామ్మా, వాళ్ళకి గనక ఏమన్నా గాంజాయి డ్రగ్స్ లాంటివి ఏమన్నా అలవాట్లు ఉంటే వాళ్ళని మానుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఈ రోజు కాకపోయినా సరే రేపు పొద్దునైనా పడుతుంది. ఒకవేళ వాళ్ళు ఆ అలవాటు మానుకోలేకపోతున్నారు అన్న తరుణంలో మనము వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ కూడా మన నిధులతో, మన సొంత నిధులతో, మా ఫ్రెండ్స్, మా మిత్రులందరం వేసుకొని మా ఫౌండేషన్ తరఫున రీహాబిలిటేషన్ సెంటర్లో ఫ్రీగా మేమే ట్రీట్మెంట్ చేపించి వాళ్ళకి అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా, లైక్ డ్రగ్స్ తీసుకోవడం అయినా సరే, గంజా తీసుకోవడం అయినా సరే, లేకపోతే ఆ మందు వదులుకోకపోవడం అయినా సరే, ఏదైనా సరే రీహాబిలిటేషన్ సెంటర్ కి మనమే తీసుకెళ్ళి బానిసత్వంలో పడకుండా వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇప్పాలో అట్లాంటి ట్రీట్మెంట్ ఇప్పించేసి రేపొద్దున వాళ్ళకి హెల్ప్ఫుల్ గా, అంటే మాకు వాళ్ళ నుంచి ఏమొద్దు, ఆయన నా ఓటర్ రావాలా, నాకు ఓటేయాలి, నా డివిజన్ లో పని చేయాలని ఏం లేదు. వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మనము రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇప్పించేసి హెల్ప్ చేద్దామని చెప్పి. అంటే మత్తు పదార్థాల నుంచి చాలా దూరంగా ఉంచాలి యువతని గట్టిగా అనుకుంటున్నారు. పిల్లలు ఈ మధ్య డ్రగ్స్ కి, కొకైన్ కి, ఈ గాంజాకి, దీనికి అలవాటు పడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యూత్ అంతా ఆ మైకంలో పడిపోతున్నారు. ఈ డ్రగ్స్ అనే మైకంలో పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి ఏం అర్థమైతలే. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్ గా రీహాబిలిటేషన్ సెంటర్ లో, ఒకవేళ వాళ్ళతో కాకపోయినా సరే మన సొంత నిధులతో మనమే వాళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేయించి, అది జాగృతి తరపున అయినా సరే, లేకపోతే మన ఫౌండేషన్, త్రిశూల్ ఫౌండేషన్ తరపున అయినా సరే మనం తప్పకుండా వాళ్ళకి హెల్ప్. సేవా కార్యక్రమాలకు ఇప్పుడు మీరు ఒక్కరు చేస్తారా? అంటే టీమ్ మంచిగా పని, మాకు ఒక టీం బిల్డ్ అయిందమ్మా. ఆల్ ఓవర్ స్టేట్ లో మన త్రిం త్రిశూల్ అని చెప్పి ఆల్ ఓవర్ స్టేట్ లో ఉంది. మనకు ఫండింగ్ అనేది ఏముండదమ్మా. మా మిత్రులందరం కలిసి, మా తమ్ముళ్ళు అందరం కలిసి ఇంత 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 అని చెప్పి పోగు చేసుకొని అందరం కలిసి చేస్తుంటాం అమ్మాయి సేవా కార్యక్రమాలు. మొన్న మన బర్త్డే రోజు కూడా లాస్ట్ మంత్ డిసెంబర్ లో భారీ ఎత్తున బ్లడ్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు కూడా చేయడం జరిగింది. అలానే ప్రతి 3 నెలలకు 2 నెలలకు ఇక అనిపించిన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. పండుగలకైనా సరే, దేనికైనా సరే మనం ర్యాలీల రూపంలో అయినా సరే, లేకపోతే అన్నదాన రూపంలో అయినా సరే చేస్తూనే ఉంటాం అమ్మాయి. సరేగానన్న, అసలు వర్షిత్ అనే వ్యక్తి మరి కుకట్పల్లిలో రాజకీయంలో పెద్ద పెద్దోళ్ళని కాదని మరి నిలబడతాడా, కింద పడతాడా, మరి ఏమైతాడు? వర్షిత్ అనేటోడు రాజకీయం మొదలు పెడితే ఎట్లుంటదో ఈ రోజు నుంచి చూపిస్తాము. ఇప్పటి నుంచి మా రాజకీయం మీద చూపిస్తాము. వాళ్ళు చేసిన కబ్జాలైనా సరే, ఏదైనా సరే అన్ని బయట బండారాలన్నీ ప్రజల మధ్యలో పెట్టి వాళ్ళ ఓటమి కారణం నేనే అయ్యి కూర్చుంటా అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అంటే ఇక ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నావు కదా, పెద్ద పెద్ద నాయకులకే చెప్తున్నావు ఈ హెచ్చరిక, గుర్తుపెట్టుకో. చెప్తున్నామ్మా, మీ ఛానల్ తరపునే చెప్తున్నా. నాయకులందరికి ఎవరెవరు కబ్జాలకు పాల్పడ్డారో, ఎవరెవరు ప్రజల సొమ్ములు తిన్నారో ప్రతి ఒక్కరికి ఈ ఆర్ తెలుగు ఛానల్ నుంచే హెచ్చరించి మరీ చెప్తున్నాము. అంటే ఇప్పుడు ఇక భయపడాలి, ఇక కబ్జాలు చేసే వాళ్ళందరూ వర్షిత్ కి భయపడాలా అంటవా? అట్లా ఏం లేదమ్మా. మాకు ఎదురొచ్చిన నాయకులు ఎవరో తెలుసు, ఎవరు కబ్జాలు చేసిరో తెలుసు, ఎవరు ప్రజల సొమ్ములు తిన్నారో తెలుసు. ఆ ప్రజల సొమ్ములు తిన్నోళ్ళు ఎక్కువ రోజులు బాగుపడరు. ప్రజల సొమ్ములు వాళ్ళు ఎంత సంపాదించి తెచ్చిరో, ఏడికెళ్ళి తెచ్చిరో ప్రజలకు తెలుసు. ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో, ప్రజలు ఎన్ని కష్టాలు పడి ఈ పెద్ద పెద్దోళ్ళకి పెట్టిరో అది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజల సొమ్ము తినడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఈరోజు ఒక సామాన్య కూలి ఎన్నో కష్టాలు పడి ఒక డ్రైవర్ గానో లేకపోతే ఏదో చేసుకుంటా కష్టపడి ఇంట్లోనే పోషించుకుంటుండు. అట్లాంటి వాళ్ళు ఈరోజు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అప్లై చేసినా, ఏది అప్లై చేసినా సరే ఏ ఒక్కరికి రాకుండా చేసారు. ఇందులో ఇప్పుడు మన గాజులామరాలు సరే, ఏడైనా సరే 2 BHK ఫ్లాట్లు కట్టి 6-7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఒక ఫ్లాట్ పేదోళ్ళకి ఇవ్వలే. మరి ఆ ఫ్లాట్లన్నీ ఏం చేసుకుంటారో, మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని ఇంద్రం ఇల్లులు చేసింది. మళ్ళీ ఇట్లా పేర్లు మార్చుకుంటా పోతారా, లేకపోతే ఈ ఇల్లులు పంచుతారా, మళ్ళీ పేదలకే ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా, మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తారా, మళ్ళీ అది తెలుస్తలే. ఇప్పుడు మీరు మంచిగా చెప్తున్నారు కానీ రేపు మీరు రాజకీయంలోకి వచ్చినాక మీరు ఖచ్చితంగా మంచి చేస్తారనే గ్యారంటీ ఏంది? మీరు అన్నట్టు మేము గనక గవర్నమెంట్ లకు వస్తే ముందుగా మేము ప్రజలకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాము. అన్యాయం ఏడుందో ఆడ నిలదీసి క్వశ్చన్ చేసే అంత దమ్ము మా జాగృతికి ఉందని చెప్పి చెప్తున్నాం. నిజంగా జబర్దస్త్ మాట్లాడిండు, గిది నిజ స్వరూపం. ఎప్పుడైనా గానీ ఎవరిని ట్రోల్ చేసే ముందు వాస్తవం ఏందనేది తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటది అనేది ఈ మంగమ్మ అయితే చెప్తుంది. ఎందుకంటే నిజం ఎప్పుడు నిజంగా నిర్భయంగా మాట్లాడుతుంది. ఇప్పుడు అన్నయ్య చెప్పిన ముచ్చట్లయితే ఎరికైనాయి కదా, ట్రోల్ చేసేటోళ్ళు గుర్తుపెట్టుకోరి,
అన్న ముందరకంటారు అర్రి మరి ఏం చెప్తారో చూడుర్రి. మా ఇవి ముందుకు నువ్వు వస్తే ఇయాల్టి ముచ్చట్లు అయితే ఇక ఈ మంగమ్మ చెప్పిన ముచ్చట్లు అన్నతోని మళ్ళోసారి మళ్ళా కలుద్దాం.